సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు? హలో, ఎక్స్క్యూజ్ మీ హరిబాబు గారు, ఏంటి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారా? సినిమా చూసి వస్తున్నా. అంతేలే, ఇంక వేరే పని ఉంది కనుక. తినడం, సినిమా చూడటం, పడుకోవడం, సినిమా చూడటం. బా మనం చేసే పనులు ఏంటో మరి. మనం ఇప్పుడు టీపీ కదా. టీపీ కొత్త పార్టీలో జాయిన్ అయ్యా? కాదమ్మా, తినడం, తిరగడం, పడుకోవడం. మరి మేము చేసేది నువ్వు చేసేది అదే అయినప్పుడు ఎందుకు కామెంట్ చేస్తావా? సర్లే గాను, ఏ సినిమా చూస్తున్నావా? సాయిదేవ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అబ్బో మన అన్ని ప్రసాద్ గారు, సానం నాగ్ అశోక్ కుమార్ గారు నిర్మాతలుగా ఆ విజయ్ బాలాజీ అని దర్శకుడిని పరిచయం చేస్తూ మన నచ్చేవలేలో యాక్ట్ చేయడం కుర్రోడు నడదాకా బొడ్డు కింద నీ మధ్య పెద్దడయ్యాడు. తనీస్ హీరోగా. ఆ తర్వాత ఆ ఒక్కడి సినిమాలో ఇంట్రడ్యూస్ అయింది అమ్మాయి మధురిమ. ఆ అమ్మాయి హీరోయిన్ గా, మన సిండికేట్ సుహాసిని హీరోయిన్ గా. చెప్పుకోవడానికి సినిమా పేరే మరా వీళ్ళు ముగ్గురిని పెట్టి తీసిన సినిమా మౌన రాగం. ఏటా సినిమా చూసి ఎంతోసారిగా వస్తున్నావా? ఏదో మణిరత్నం గారు సూపర్ హిట్ సినిమా మౌన రాగం పేరు పెట్టారని చెప్పేసని థియేటర్ కు మొత్తం జనాలంతా లగెత్తుకుని వెళ్తే సినిమా చూసిన జనాలకి మనోవేదనగా. శ్రీ సాయిదేవ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణంలో గతంలో మిమ్మల్ని అలరించిన శుభాకాంక్షలు. వసంతం అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఆడవారి మాటలకు అర్థాలే వేరు. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా అరుదైన. ఇప్పుడు ఈ వేసవిలో మీకోసం మౌన రాగం మిమ్మల్ని అలరించడానికి వస్తున్న ఫ్యామిలీ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్. జాబిలికి వెన్నెలవ్వనా, తారలకు లింగినవ్వనా, బొమ్మలకు కోయిలవ్వనా, పూల గుండెలో జోలపాతనవనా. Exclusively for you as a summer special, మౌన రాగం. అంత రిథమిక్ గా మౌన రాగం అని పేరు పెడితే మనకి మనోవేదన, మౌన వేదన. సినిమా టిక్కెట్ కొని చూసేవాళ్ళకి ఉంటది, నువ్వు తప్పాసి బేరం కదా ఫ్రీగా చూసేస్తుంటావు. వాళ్ళకి టిక్కెట్ కొన్న వాళ్ళకి పాప మనోవేదన అని చెప్తున్నావు. చూడలే గానీ బాగా వెనకేసుకొచ్చేస్తున్నావు. కథ ఏంటో చెప్పమ్మా. కథ చెప్పమన్నా? శివుడు ఎంత ప్లెజెంట్ గా ఉంటుందా, వండర్ఫుల్ పాయింట్. కొత్త పాయింట్ మొదలెట్టు. నేను చెప్తాను. ఓ బావ మరదలు, మరదల కోసం బావ, బావ కోసం మరదలు. అయితే ఆ మరదల పాపం తల్లిదండ్రులు చనిపోతే ఆ బాధ్యతలన్నీ కూడా బావని ఎత్తి మీద పెట్టుకుని చిన్నప్పటి నుంచి అమ్మాయిని చదివించేసి గొప్పదని చేస్తాడు. చిరంజీవి గారు మధ్యలో అడ్డుపడక చెప్పి ఓకే అలా గొప్పదని చెప్పి తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తీరా చూస్తే అమ్మాయి కోటీశ్వరుని ప్రేమించేసి ఆయన తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎదురుగానే పెళ్లి చేసుకుంటాను. సూర్యవంశంలో సంఘంలాగా మళ్ళీ అదిగో మళ్ళీ అడ్డు వస్తా నువ్వు మధ్యలో అడ్డు రాకు. సరే పెళ్లి చేసుకుంటే బాధపడిపోయి మన కుర్రోడు వెళ్ళిపోయి ఏ ట్రైన్ కింద తలపెట్టి చచ్చిపోతాం చూసేసుకుని రెడీ అయిపోయాం. ఏది మన సూర్యవంశంలో వెంకటేష్ గారు వెళ్ళిపోయినట్టు మధ్యలో అడ్డు రాకరా. ఎలా చచ్చిపోవాలనుకునే కుర్రోడికి మధురిమ క్యారెక్టర్ వచ్చేసి ఆపేస్తా. ఏది విక్రమన్ గారు డైరెక్టర్ విక్రమన్ గారు సినిమాలు హీరోయిన్ ఎప్పుడు ఇలాగే కాపాడేస్తాడు. నువ్వు అడ్డుపడకనంటే చెప్తాను నేను. సరే మధురిమ వచ్చిన తర్వాత ఏడు ప్రాబ్లం అంటే ఇలా జరిగింది మనవాడు చెప్తాడు రోజావే మధ్యలో అడ్డుపడక. సరే ఈ అమ్మాయి ఏంటి ప్రాబ్లం అంటే ప్రాబ్లం అంతా మొత్తం చెప్పేస్తాడు. దీన్ని చచ్చిపోవడం ఎందుకు బోల్ సాధించవలసిన అని చెప్పి అనుకుని నడిపించి గొప్ప చేస్తాడు. పట్టుదలతో పోవు అని చెప్పేసి అలాగే పెద్దోడు అయిపోయిన తర్వాత ఆ పిల్ల ఏం చేద్దంటే అమ్మాయి అమెరికా వెళ్ళడానికి కూడా మన కుర్రోడు సహాయపడతాడు. తీరా అమెరికా వెళ్ళిన అమ్మాయి కోసం కళ్ళింతం చేసి ఎదురు వస్తుంటే పాత ప్రియుని తీసుకుని ఆ అమ్మాయి సక్క కామన్ గా విక్రమ సినిమాలు చూసిన అమ్మాయి షాక్ అయిపోద్ది. చూసిన అమ్మాయిని అబ్బాయిని చూసిన మన కుర్రోడు షాక్ అయిపోతాడు. ఈ షాక్ అయిపోయి ఈ షాక్ లో ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందని పాయింట్ తో క్లైమాక్స్. ఇంత అద్భుతమైన పాయింట్ పట్టుకుని పిచ్చుకు మాడతాడు రా. నిజంగా సూపర్ పాయింట్ కదా కదా, అద్భుతం కదా.
ఏదైనా అంటే మనం పుట్టక ముందు సినిమాలు, మనం పుట్టి నిక్కర్లు వేసుకుంటున్నప్పుడు సినిమాలు, మనం కొంచెం పెద్ద అయిన తర్వాత అంటే మన నాన్నగారు ప్యాంట్లు సైజ్ చేయించుకుని వేసుకుంటాం అప్పుడు రిలీజ్ అయిన సినిమాలు కొన్ని కొన్ని మొక్కలు కత్తిరించేసేసి ఇదంతా ఒక కథ, ఇది మేము సినిమాగా తీసేసాం, మణిరత్నం గారి టైటిల్ అద్భుతమైన టైటిల్ మౌన్ రాగం అని పెట్టేసాం అని అంటే తీయడానికి వాళ్ళకి ఎలాగో లేదు, చూడడానికి ఎందాక నీ వేగం ఎందాక పుల్లే కొండ తూనిగా వయసేమో పడ్డాక నీ వెంటే పడ్డాక ఆగేది ఎట్టాగా లేదాకా బంగారు జింక బాగున్నదే బుక్క కేదాకా పూయిస్తాని ముక్క ఎందాక నీ వేగం ఎందాక పుల్లే కొండ తూనిగా వయసేమో పడ్డాక నీ వెంటే పడ్డాక ఆగేది ఎట్టాగా లేదాకా బంగారు జింక బాగున్నదే బుక్క కేదాకా పూయిస్తాని ముక్క నేను అడిగిన దానికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాధానం చెప్పు. చెప్తాను, ఇదే పని మాకు. ఎండ అవతల చచ్చిపోతుంది చెమటలేసి చెప్పే మ్యాటర్ చెప్పు. ఆర్టిస్టుల గురించి చెప్పా. ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే ఫస్ట్ చెప్పుకోవాలంటే మన కుర్రాడు తనీష్ గురించి చెప్పాలబ్బా. చెప్పబ్బా. తనీష్ అతను చైల్డ్ ఆర్టిస్ట్ గానే తను ఏంటో ప్రూవ్ చేసుకుని మంచి ఆర్టిస్ట్ గా ఎదిగాడు. ఇండస్ట్రీ లక్ష్మీ నరసింహ ఆ పాటతో బాగా పాపులర్ అయ్యాడు. అలాగే హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి మొదటి సినిమా ఒక పెద్ద హిట్ ఇచ్చాడు. తర్వాత రైడ్ అనే సినిమాలో సెకండ్ హీరోగా ఇద్దరు హీరోలు మల్టీ స్టార్ గా చేసి ఒక ఊపాడు. మల్టీ స్టార్ నీలాంటి వాళ్ళు వాళ్ళందరూ చెడగొట్టేస్తున్నారా? నేనేం చెడగొట్టాను? అతను అసలు స్టారే కాదు, నువ్వేదో మల్టీ స్టార్. ఏదో నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు మల్టీ స్టార్ సో అండ్ సోలు ఇలాగ ఎర్రబాబు ఎలాగ అన్నాడు కాబట్టి నేను స్టార్ అయ్యాను. స్టార్లు అందరూ 50 లక్షలు 70 లక్షలు తీసుకుంటారు, నాకెంత ఇస్తారని అడుగుతాడు అతను. అయితే సరే మంచి సినిమాలు చేశాడు కుర్రాడు. తర్వాత బాగా డెప్త్ ఉన్న ఒక మంచి పాయింట్ తో వచ్చిన ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కుర్రాడికి పడింది సించేడు. నేను చెప్పనా? అబ్బాయి ఏదికి తగ్గ క్యారెక్టర్ లేదు అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ బాగా మెచ్యూర్డ్ అంటే జగపతి బాబు గారు, వెంకటేష్ గారు ఇటువంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేయాల్సిన క్యారెక్టర్. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ కు బాగా స్కోప్ చూపించాలి, వాళ్ళకంటూ ఒక ఇది ఉండాలి, ఒక పాయింట్ మనం మాట్లాడుతున్నాం అంటే మనకు స్టామినా ఉండాలి. అవి ఏమి లేకుండా పాలబొగ్గలతో నేను పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేస్తానంటే కుదరదమ్మా. నీ క్యాప్టెన్ క్యారెక్టర్ చూసుకో. నెక్స్ట్ ఇందులో చేసిన అమ్మాయి మధురిమ. ఈ అమ్మాయి అయితే గుడ్ చేసిన అబ్బాయి ఉన్నంతలో ప్రొడ్యూసర్ లో డైరెక్టర్ కలిసి మంచి డిసిషన్ తీసుకున్నాను. అవును, అమ్మాయి అన్నంతో పాటు మంచి అభినయం ఉంది. ఆ క్యారెక్టర్ మంచి న్యాయం చేసింది అమ్మాయి. ఓకే నెక్స్ట్. ఆ తర్వాత మన సుహాసిని. ఈ పిల్ల బ్రాండ్ నేమ్ ఎక్కువ, అదేంటది పెర్ఫార్మెన్స్ బహు తక్కువ. పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా చేద్దాం, స్కోప్ తక్కువ ఉంది మరి. అబ్బాయి నువ్వు సుహాసిని గారు పాత సుహాసిని గారు అంటే నీకు అభిమానం కాబట్టి ఈ పిల్ల కూడా సుహాసిని అని పేరు పెట్టేస్తుంది కాబట్టి నువ్వు ఎక్కువ మంది చేస్తున్నావు. నాకు తెలిసి అయితే ఈ పిల్ల పేరైతే పెట్టుకుంది కానీ ఆవిడ పెర్ఫార్మెన్స్ అయితే నేర్చుకోలేదు. ఇలాగే ఉంటాడమ్మా, నువ్వు బాగానే చెప్తున్నావు. దాని తర్వాత ఇంకా మన చంద్రమోహన్ గారు, ఎంఎస్ నారాయణ గారు, ధర్మ సుబ్రహ్మణ్యం గారు, నల్లవేణు, మొత్తం అతను ఎవరు అక్షయ్యనో కుర్రోడు, మొత్తం ఇలా మంచి మంచి అలీ గారు ఇలాంటి ఆర్టిస్టులు అందరినీ పెట్టి మంచి పగడబందిగా అసలు ఫుల్ ప్యాడింగ్ పెట్టి తీసారు. అబ్బాయి ఇప్పుడు ఎంతమందిని ఆర్టిస్టులు పెట్టి తీసాం అనేది కాదు అబ్బాయి, వీళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ లో ఎంత వరకు స్కోప్ ఉంది, రైటర్ రాసిన సీన్స్ లో ఎంత స్కోప్ ఉంది అనే చూడాలి తప్పించి ఏమీ లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు స్కోప్ లో సినిమా చేస్తారండి. జాబిలికి వెన్నెలవ్వనా, తారలకు నింగినవ్వనా, బొమ్మలకు కోయిలవ్వనా, పూల గుండెలో జోల పాటనవనా, తొలకరి మేఘమా మేఘమా తోడురానా, హరివిల్లు గూటిలో గువ్వలా ఉండిపోనా.
కోయిలవ్వనా పూల గుండెలో జోల పాట నవనా తొలకరి మేఘమా మేఘమా తోడురానా హరివిల్లు గూటిలో గువ్వలా ఉండిపోనా జాబిలికి వెన్నెలవ్వనా తారలకు నింగినవ్వనా. సో ఓకే మిస్టర్ బాబు, టెల్ మీ ద మౌంట్ డ్రాగన్ టెక్నీషియన్స్. ఓకే, నీకు ఇప్పుడు మౌంట్ డ్రాగన్ టెక్నీషియన్స్ తెలుగులో ఏదక్కడ కదా, ఇంగ్లీష్ ఎందుకు నీకు? ఇప్పుడు మౌంట్ డ్రాగన్ టెక్నీషియన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కెమెరామెన్ శమన్ మిత్రా గురించి చెప్పాలి. శమన్ మిత్రా అడయార్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లాస్ట్ బ్యాచ్. కరెక్ట్. బ్రహ్మాండంగా ఇప్పుడు మా వాడు చెప్తాడండి, బ్రహ్మాండంగా చేశాడని చెప్తాడు. కరెక్ట్ చెప్పావు కదా, ఇంకెందుకు నేను చెప్పడం. నెక్స్ట్ దాని తర్వాత ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఏ రాజ్ కుమార్. నా 9th క్లాస్ పడిచరికే అప్పు అదే ట్యూన్, ఇప్పు నాకు హాఫ్ ఎకరా పోయిచ్చి ఇప్పు ఇదే ట్యూన్. ట్యూన్ మార్చి పనిలే, చేంజ్ పనిలే. ఒరే ట్యూను నీ వెనకాల ఊడిపోయి జుట్టు గురించి చెప్తే ఇంకో మొక్క అర్థం లేదు. ఏం చెప్పావు ఎంతగా? ఏమీ లేదు అబ్బా, నేను 9వ తరగతి చదివేటప్పుడు అంటే ఫుల్ గా జుట్టున్నప్పుడు అదే ట్యూన్ కొట్టాడు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ మనం దగ్గర 28 క్రాస్ అయిపోయాం. ఆల్రెడీ హాఫ్ ఎకరం పోయింది. ఇప్పుడైనా అదే చేంజ్ చేయండి ట్యూన్, కొంచెం కొత్త ట్యూన్ ట్రై చేయండి. రాజ్కుమార్ గారు ట్రై చేయమని చెప్పడం కోసం ఇంత బాధపడుతున్నా. అదే రాజ్కుమార్ గారు రొటీన్ గా మనం ఎప్పుడు వచ్చే మెలోడీ కాకుండా ఏదైనా కొంచెం ఈ జనరేషన్ తగ్గట్టు కొట్టమని చెప్తున్నాడండి. అదే దాని తర్వాత ఈ సినిమా నిర్మాతలు మన సాయిదేవ ప్రొడక్షన్స్ అధినేతలు నాగ అశోక్ కుమార్ గారు అండ్ ఎన్వి ప్రసాద్ గారు. మరి వాళ్ళు అద్భుతమైన సినిమాలు చేశారు. ఇంతకుముందు మన వెంకటేష్ బాబుతో పెద్ద పెద్ద సినిమాలు చేశారు. తమిళ డైరెక్టర్లను తీసుకొచ్చి పెట్టారు, అద్భుతమైన హిట్లు ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా యూత్ జనరేషన్ ఇప్పుడున్న కుర్రోళ్ళతో సినిమా చేయాలని ఒక పకడ్బందీగా చేశారు. అది కూడా వాళ్ళ ఆశయం మంచిదే. ఏమండి అశోక్ గారు, మీరు పెద్ద పెద్ద హీరోలతో మంచి మంచి కాంబినేషన్ లోను మంచి మంచి కథలు సెలెక్ట్ చేసిన సినిమాలు చేయండి. ఏదో లో బడ్జెట్ లో చేద్దాం, కొత్త హీరోలతో చేద్దాం అని అనుకున్నప్పుడు మంచి కథని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఆల్ ద బెస్ట్. తర్వాత ఈ సినిమా స్క్రీన్ ప్లే దర్శకత్వం విజయ్ బాలాజీ. అబ్బాయి ఈ సినిమా ఒక ఈ డైరెక్టర్ గారు కొన్ని ఇంటర్వ్యూలో చెప్తుంటే చూసా, అసలు అద్భుతంగా నేను గెస్ట్ హౌస్ లో రూమ్ వేసుకుని కొత్తగా క్రియేట్ చేసాను సీన్స్ అని, ఇది అది అని చెప్పేసి అని ఈయన చెప్పారు. ఇంటర్వ్యూ చెప్పారా? కాకపోతే అబ్బాయి నేను 6వ తరగతో 7వ తరగతో చదివేటప్పుడు చెన్నై గుర్తు అబ్బాయి, మా నాన్నగారు వేలెక్కించి తీసుకెళ్లిపోయారు అబ్బాయి. పంపించారు, నువ్వు పారిపోయావు. సర్లే మ్యాటర్ చెప్పు. అంటే మనకు అప్పట్లో సినిమా పిచ్చి కదా. అప్పుడు నా నవలాన అని చెప్పేసి అని ఒక తమిళ సినిమా ఉంది అబ్బాయి. మన కమెడియన్ నగేష్ గారు వాళ్ళ అబ్బాయి ఆనంద్ బాబు గారి ఆనంద్ బాబు గారి హీరో. మన బాలకృష్ణ గారితో ఆదిత్య 369 లో యాక్ట్ చేసిన చూడు, గోల్గోళ్ళు ఉంటాయి, ఆవిడ హీరోయిన్. ఆ ఏదిలో నేను ఆ సినిమా చూస్తుంటే అయ్యయ్యో హీరోకి ఎన్ని కష్టాలని చెప్పేసి నేను తెగ బాధపడిపోయాను. కత్తి తీసినప్పుడు కత్తి ఇచ్చేసేసి మేము కొత్తగా క్రియేట్ చేసాం అది ఇది అని చెప్పేసి అని చెప్పేస్తున్నారు. ఇలాగే అప్పుడైనా పారిపోయి ఉంటాడు, అప్పుడు ఆ సినిమా చూసి ఉంటాడు, ఆ ఫీల్ కంటిన్యూ ఉండిపోతాడు, ఇప్పుడు తీసి ఉంటాడు. అది బ్యాటర్ ఉంది ఇందులో. అదే చెప్తున్నాను కదా, ఏమండే ఏదున్నా నిజాన్ని నిర్భయంగా సిన్సియర్ గా మాట్లాడండి. ఎనీవే ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ టైం మన సినిమాతో మా ముందుకు వస్తారని మేము ఆశిస్తున్నాం. ఆయన అబ్బాయి వాళ్ళ సంగతి వదిలేసి నీ కథ ఏంటి, నువ్వు ప్రతి సినిమా చూసేయడం వచ్చేసేసి సూపర్ హిట్ అని చెప్పేసేయడం. నువ్వు చెప్పావు కదా బాగోదని చెప్పేసి ఆ ఎకరం తోటలు అమ్మేయడం, ఈ డబ్బులు మొత్తం సినిమాలకే తగలహేస్తున్నాను. ఇప్పుడు అప్పులు చేసి సినిమా చూస్తున్నారు, మరి ఏం చేస్తాం? మరి టికెట్ కూడా సినిమా చూస్తున్నావా? మరి టికెట్ కొనకుండా చూడటానికి నేను ఏమన్నా నీలాగా ఊరికి వచ్చి బేరం కూడా ఏనివే ఇంకోసారి నిజంగా చెప్పు, సీరియస్ గా బాగున్న సినిమా బాగుందని చెప్పు, సినిమా బాగోలేదని చెప్పు, నా డబ్బులు వేస్ట్ చేయకు. వస్తా ఎండ కదండి, కొంచెం అలా మాడుతుంటాడండి. మనసు మల్లె పువ్వు నిండు జాబెలంటి నవ్వు, నీ పాటే పాడే భాగ్యం నాకివ్వు. నడిచే దైవం నువ్వు, నీ సేవ చెయ్య నువ్వు, నీ దీవెనలన్నీ నాకే అందివ్వు. నువ్వు నా ఆశాదీపం రూపం అంటాలే, కనుకే కాదనకుండా దారిని చూపాలే. నేను నెత్తి మీద పెట్టి చూసుకోనా, నీ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోనా.
నేను నెత్తి మీద పెట్టి చూసుకోన్నా నీ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోన్నా మనసు మల్లె పువ్వు నిండు జాబెలంటి నవ్వు నీ పాటే పాడే భాగ్యం నాకివ్వు నడిచే దైవం నువ్వు నీ సేవ చెయ్యనివ్వు నీ దీవెనలన్నీ నాకే అందివ్వు నువ్వు నా ఆశా దీపం రూపం అంటాలే కనుకే కాదనకుండా దారిని చూపాలే నేను నెత్తి మీద పెట్టి చూసుకోన్నా నీ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోన్నా నేను నెత్తి మీద పెట్టి చూసుకోన్నా నీ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోన్నా. సో సాయిదేవ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద శానం నాగ అశోక్ కుమార్ ఎన్వి ప్రసాద్ నిర్మాతలుగా విజయ్ బాలాజీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తనీష్ మధురిమ సుహాసిని మరియు ఇంకా మిగిలిన సీనియర్ నటీనటులతో పాటు మంచి టెక్నీషియన్లందరినీ క్లబ్ చేసి ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమా మౌన రాగం. ఈ మౌన రాగం అనే పేరు వినగానే మన మనసులో ఒక చిన్న ఫీల్ కలుగుద్దండి. ఎందుకంటే ఓ మణిరత్నం గారి మౌన రాగం ఇప్పటికీ మనకు గుర్తుండడానికి కారణం ఆ సినిమాలో ఉండే కథా కథనాలతో పాటు అందులో నటించిన యొక్క నటీనటుల యొక్క ప్రతిభతో పాటు పనిచేసిన టెక్నీషియన్ల ప్రతిభ కూడా తోడవడంతో ఈ రోజుకి మౌన రాగం అని ఒక టీవీలో సినిమా వచ్చినా సరే అలా లేచి నుంచి నిలబడి చూసే అంత ఒక డెప్త్ ఉన్న సబ్జెక్ట్. అలాంటి పేరుతో మళ్ళీ ప్రతిష్టాత్మకమైన బ్యానర్ సాయిదేవ ప్రొడక్షన్స్ మీద వస్తుంది అంటే అలాంటి సినిమా వస్తుంది అని ఆశించిన ప్రేక్షకుడికి మనం అన్నట్టు కొంచెం నిరాశ ఎదురైందండి. ఎందుకంటే ఈ సినిమా కథా కథనాలు చూసుకుంటే ఎప్పుడో ఓల్డ్ సినిమా కథని ఇప్పుడు తీసుకుని చేశారంట. చేయటంలో తప్పు లేదండి. కాకపోతే ఇప్పటికున్న జనరేషన్ ఈ రోజుల్లో ఉన్న జనరేషన్ తగ్గట్టుగా కథాకథనాలను మార్చుకుని ఉంటే ఖచ్చితంగా అంటే ఒక మెచ్యూర్డ్ హీరో అంటే వెంకటేష్ బాబు జగపతి బాబు ఇలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తుంటే ఆ యొక్క ఫ్యామిలీ డ్రామాని అప్పటి కథగా అయినా సరే కొంతవరకు బాగుండేది. కాకపోతే కుర్రోడు నిన్నటిదాకా చిన్న చైల్డ్ క్యారెక్టర్లు చేసి సడన్గా హీరో అయిపోయాడని చెప్పి అతని మీద ఎంత బరువు పెట్టేస్తే అతను మొయ్యలేక తర్వాత చూసి ప్రేక్షకుడు ఇబ్బంది పడటం ఇదంతా ఎందుకండి? సాయిదేవ ప్రొడక్షన్స్ అనే బ్యానర్కు ఉన్న వాల్యూ తగ్గకుండా ఎప్పుడు మళ్ళీ పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేస్తుండే ఆ తనీష్ తన తగ్గ క్యారెక్టర్లు తను చేస్తూ ఉంటాడు. ఏంటి ఏమంటారు? కొత్త దర్శకుడు సినిమాని ప్రజెంట్ చేయడంలో బాగా చేసినండి. ఇలాంటి కథలు కాకుండా ఇప్పుడున్న జనరేషన్ తగ్గ కథలతో మీరు మళ్ళీ మా ముందుకు వస్తారని మేము ఆశిస్తున్నాం అండి. ఇలాంటి అంటే ఒక మంచి సినిమా చేయాలన్న తాపత్రయం ఉన్నప్పుడు మంచి కథలతో ముందుకు వద్దాం అన్నమాటికి దయచేసి ఇండస్ట్రీ అంతా ఆలోచిస్తే మంచిది. అలాంటి మంచి సినిమాలు వస్తే ప్రేక్షకుడు ఎప్పుడు కూడా అంటే మంచి సినిమాని ఎప్పుడు కూడా తిరస్కరించలేదు. ఈ రోజు వరకు ప్రతి మంచి సినిమాని ఆదరిస్తూనే ఉన్నాడు. అంచేత సాయిదేవ ప్రొడక్షన్స్ ఎప్పుడూ మంచి సినిమాలు తీస్తారు కాబట్టి ఇక ముందు రాబోయే సినిమాలు కూడా మంచి సినిమాలు తీయాలని కోరుకుందాం. తనీష్ బరువైన పాత్రలొద్దు, నీ ఏజ్కు తగ్గ పాత్రలు చేసి పైకి రావాలి, నువ్వు స్టార్గా నిలబడాలి. అలాగే సుహాసిని మధురిమ పెర్ఫార్మెన్స్ని ప్రత్యేకంగా మనం ప్రశంసించాలి. మరి వస్తానండి, ఎండ బాగా ఎక్కువగా ఉంది, చెమటలు చూసి ఎలా కారిపోతున్నాయా. నేను వెళ్ళి 2 మొద్దు తినేసి కాసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ అది సినిమా రిలీజ్ ఉందంట అది చూసి మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి అగ్ని మొత్తం చెప్పేస్తాను. అప్పుడు దాకా మరి ఉంటానండి మీ ఎర్రబాబు. నీ వేగం ఎందాక పుల్లే కొండతూనిగా పైసేమో పడ్డాక నీ వెంటే పడ్డాక ఆగేది ఎట్టాగా లేదాకా బంగారు జింక బాగున్నదే బుక్క కేదాకా పూయిస్తాని ముక్క సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు?